want to mention her name. ఏమండి నేను ఏమడిగాను నిన్నేమని అడిగాను నేను ఎందుకు చెప్పావు నువ్వు నీకు సంబంధం ఏంటి ఏమంటే ఏంటి అమ్మాయి పేరు అని నేను అడిగితే నువ్వు చెప్పొచ్చు నీకెందుకు కూర్చో అమ్మ నీ పేరు దివిజ కదా దూరంగా ఉండు 6 feet ఉన్నావు నా అమ్మాయిలో ఉన్న సిన్సియర్గా చెప్పాల్సిన విషయం వెరీ క్యూట్ యాక్ట్రెస్ యాక్ట్ చేస్తున్నట్టు అసలు ఉండదు. దిస్ ఈజ్ మై సిన్సియర్ కాంప్లిమెంట్ టు హర్. ప్రత్యేకంగా చెప్దామని మాత్రం నేను పిలిచాను. మిగతా వీళ్ళతో ఎక్కువ చాలా సీన్స్ లేవు ఉన్న అంటే చాలా అతి తక్కువ. బట్ నాతో పాటు కంటిన్యూస్గా తాత తాత ఇందాక అలా అనగలిగిందంటే నన్ను పిలిచినప్పుడల్లా అలాగే రాగానే తాతయ్య తాతయ్య అని పిలిచి మాట్లాడు అతి న్యాచురల్గా అంటే వెరీ న్యాచురల్ యాక్ట్రెస్ దట్ ఈస్ దివిజ. ఎనీవే నన్ను లాస్ట్లో పెట్టినందుకు ఓ మాదిరిగా కొట్టాను అనుకుంటాను. పర్లేదా? మీ బ్లెస్సింగ్స్ ఉండాలి ఎప్పుడు ఉంటాయనుకుంటున్నాను లేకపోతే హెదిరిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్. నెక్స్ట్ దీనిలో దాన్ని ఏమంటారు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అందరం కలిసి కూర్చుని దాని వ్యవహారం ఏంటో అప్పుడు చూద్దాం. అసలు దీనికి ఈ సినిమా తీయటానికి జరిగిన ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులు అన్నీ కలిపితే ఒక అద్భుతమైన సినిమా అవుద్ది తెలుసా మీకు. అది నెక్స్ట్ రాబోయేదానికి స్మాల్ కమర్షియల్ బ్రేక్ అంటారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత చెప్పుకుందాం. ఎందుకంటే ఎదురుగా ఒక యాక్టరు, డైరెక్టరు, ఓ ప్రొడ్యూసరు, ఓ జర్నలిస్టు, ఒక ఎగ్జిబిటరు, ఒక ఈవెంట్ కండక్టర్ ఇన్ని కలిపితే ఒక మనిషి. నేను ఇంకెవరి పేరుతో చెప్తానో నీకు టెన్షన్ కదా. సురేష్ కొండేటి. ఎందుకంటే చిన్నపిల్లాడు అప్పటి నుంచి తెలుసు కాబట్టి నాకు అతని మీద జోవియల్గా మాట్లాడగలిగిన ఇది ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఎవ్రీబడి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక్క 1 second టైం ఇస్తే నా మిత్రుడు దయాకర్ ఎక్కడున్నాడో మహానుభావుడు, అందరికీ ఆరాధ్యం అతనే, క్యాషియర్. ఆ తర్వాత ప్రేమ్ అని ఇంకొక అతను ఉన్నాడు. అతను తీసుకొని వస్తాడు. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఎవడన్నా డబ్బులు అడగలడా చెప్పండి, మీరు చెప్పండి. అంత తెలివిగా సెట్ చేశాడు రాహుల్. మేము వచ్చేసి హలో దయాకర్ అంటే ఇతను ఒక నవ్వుదామా వద్దా అసలు ఫస్ట్ వీడిని చూసి అన్నట్టు చూస్తాడు ఇతను.